మే 13వ తారీఖున జరగనున్నటువంటి ఎన్నికల్లో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారిని సర్వేపల్లి ప్రజలు అత్యధిక మెజారిటీతో ఆశీర్వదించబోతున్నారని ఎక్కడ ఏ గ్రామానికి వెళ్ళినా ఏ మండలానికి వెళ్ళినా ప్రజలు ఓపెన్గా బయటపడి చెప్తున్నారు. నేను ఒక్కటే సర్వేపల్లి ప్రజలను కోరుకుంటున్నా, చంద్రమోహన్ రెడ్డి గారు 20 సంవత్సరాలుగా ఆయన గెలిపే ముఖ్యం అనుకొని ఉంటే ఈ సీట్ ఎప్పుడో మారుండేవాళ్ళు. 2009లో మారమన్నాం, వెంకటగిరి నుంచి పోటీ చేయమన్నాం. 2014లో కోవూరు నుంచి పోటీ చేయమన్నాం. 2019లో చంద్రబాబు నాయుడు గారు, నేను, అప్పటి మంత్రి నారాయణ గారు సర్వేపల్లి వద్దనే వద్దు, నువ్వు నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేయమని చెప్పినా ఈ నియోజకవర్గ ప్రజలు నన్ను 2 సార్లు గెలిపించారు, 2 సార్లు మంత్రి అయ్యా. గెలిచినా ఓడినా ఆ ప్రజలకి సేవ చేయడమే నా ఆలోచన అని చెప్పి ఆయన సర్వేపల్లి ప్రజలనే నమ్ముకున్నారు. ఆయన గెలవాలనుకుంటే జిల్లాలో ఎక్కడైనా పోటీ చేస్తుండొచ్చు, కానీ సర్వేపల్లి నుంచే నేను మళ్ళీ గెలవాలా అనే ఒక లక్ష్యంతో, ఒక కసితో ఈ నియోజకవర్గంలో జరిగే అక్రమాలు, అరాచకాలు, దుర్మార్గాలు, అవినీతి 5 సంవత్సరాలు నిరంతరం పోరాటం చేశాడు. ఈరోజు సర్వేపల్లి కాదు, ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఉండే 11 నియోజకవర్గాలు, 46 మండలాలు, 6 మున్సిపాలిటీలు, నెల్లూరు కార్పొరేషన్, అక్కడ పోటీ చేసిన నాయకులు గెలవాలని ఎంత తపనుందో తెలుగుదేశం కార్యకర్తల్లో. ఎక్కడికి పోయినా, ఏ జిల్లాకి పోయినా సోమిరెడ్డికి ఎలా ఉందని తెలుగుదేశం కార్యకర్తలు అందరూ అడుగుతున్నారు. ఉమ్మడి జిల్లాలో ప్రతి ఒక్కరూ చంద్రమోహన్ రెడ్డి గెలవాలని కోరుకుంటున్నారు. నేను చేతులెత్తి నమస్కరిస్తూ సర్వేపల్లి ప్రజలను కోరుకుంటున్నా, చంద్రమోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని ఈసారి గెలిపించుకోవాలా. దుర్మార్గమైనటువంటి పాలన అందించిన కాకాని గోవర్ధన్ రెడ్డిని ఓడించాలా అని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఎక్కడికి పోయినా 5 సంవత్సరాలు ప్రజలు చూశారు, దానికి తెరదించమని కోరుకుంటూ భారీ మెజారిటీతో సోమిరెడ్డి గారిని గెలిపించాలని కోరుకుంటున్నాను. అన్ని రెక్టిఫై చేస్తాం. న్యాయంగా ఎవరికి చెందాలో వాళ్ళకి తగ్గట్టుగా చేస్తాం. దాంట్లో కాంప్రమైజే లే. ఇప్పటికి 2 ఎంఆర్ఓలు సస్పెండ్ అయినారు, అయినా అతనికి తెలుగు రాదు. అక్కడ అమ్మాయి పొదలకూరు ఎంఆర్ఓ సస్పెండ్ అయింది, ఇక్కడ ప్రసాద్ వెంకటాచలం ఎంఆర్ఓ సస్పెండ్ అయింది. అయినా కూడా 5 మంది జైలుకు పోయారు. 5 మంది జైలుకు పోయారు ఆయన చేసిన పాపాలకి. స్వాతి ఎంఆర్ఓ 3.5 సంవత్సరం అయిపోయింది పొదలకూరు. ఆయన ఇంటికి పోయిందంట, మంత్రి గారి ఇంటికి కలవాలని ఎవరు పిఏపి చెప్తే పొమ్మనం బయట నుంచి వెళ్ళిపోమనన్న, కలిసేదానికి కూడా ఒప్పుకోలే. అటువంటి దారుణమైన మనస్తత్వం కాకానికి అవుతుంది. ఏదేమైనా ఈరోజు కూటమి బాగా గడిచిన నెల రోజులుగా చూస్తున్నాం, కట్టలు దంచుకున్నట్టు ఎవరికి వారుగా తెలుగుదేశం పార్టీని గెలిపించాలా, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని ఈసారి ఎట్టయినా ఎమ్మెల్యే చేసుకోవాలని ఒక పట్టుదలతో సర్వేపల్లి నియోజకవర్గంలో ప్రజలు, నాయకులు, కార్యకర్తలు పోరాడుతున్నారు. ఇప్పుడే చెప్పాం మీడియా వాళ్ళకి, చంద్రమోహన్ రెడ్డి గారు గెలిపే కావాలనుకుంటే ఏదో ఒక నియోజకవర్గం, పక్క నియోజకవర్గంకు పోయి 9, 14, 19లో పోటీ చేస్తుండొచ్చు. పార్టీ ఎన్నిసార్లు చెప్పినా నేను సర్వేపల్లిలోనే ఉంటా, గెలిచినా ఓడినా నాకు ఆ నియోజకవర్గంతో ఒక అనుబంధం, అక్కడ వాళ్ళని వదిలి రాలేనని చెప్పి మొండికి పడి ఆయన ఇన్నిసార్లు అవమానం వాళ్ళైనా, బయట ఎవరు ఎన్ని మాట్లాడినా, అవహేళనగా మాట్లాడినా రాజకీయాల్లో అన్నీ తల వంచుకొని ముందుకు సాగినటువంటి పరిస్థితి. పోరాటాల్లో రాష్ట్రంలోనే ఎక్కడా లేనటువంటి విధంగా ప్రతి సమస్యపై పోరాడే మనస్తత్వం, పట్టుదల, మొండివాడిగా పేరున్న చంద్రమోహన్ రెడ్డి గారిని సర్వేపల్లి ఎన్నికల్లో ఎంత ఇబ్బందులు గురైనా ఎట్టి పరిస్థితుల్లో అక్కడే ఉంటానని నిర్ణయానికి వచ్చారు. అందుకు